ఒక్క నిమిషం ఛానల్స్ కోసం సేమ్. ఛానల్స్ కోసం మీరు సేమ్ అలానే ఇందాక ముందు ఎలా అయితే ఫొటోస్‌కున్నారో. ఓకే. ముందుగా డైరెక్టర్ నీలగిరి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకు, ప్రెస్ వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఉంది. ఫస్ట్ నుంచి ఈ ప్రమోషన్స్ పార్ట్‌లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మాతో పాటు బాగా ట్రావెల్ చేస్తున్నారు. సో దీన్ని నేను ఒక ప్రెస్ మీట్ లాగా నేనైతే ఫీల్ అవ్వట్లేదండి. ఆల్రెడీ మేము కొన్ని ప్రీమియర్ షోస్ కొన్ని చేసాము, చూసాము. రిజల్ట్ బాగానే వస్తున్నాయి. ఇదొక ప్రీ సక్సెస్ లాగే, మీట్ లాగే నేనైతే నా కాన్ఫిడెంట్‌గా అయితే అనిపిస్తుంది. సో యాజ్ ఎ డైరెక్టర్‌గా నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో మేమైతే ప్రమోషన్స్ ఏదైతే ప్లాన్ చేసామో ఔట్ ఆఫ్ ద బాక్స్ లాగా మేము ఎప్పుడు సినిమా అవుట్ నుంచి అసలు ఆలోచించలేదు. సో ఇప్పుడు చూసినవన్నీ కూడా సినిమాలో ఉన్న బిహేవ్ చేసే క్యారెక్టర్స్ వాటి త్రూ ద్వారానే ఫన్ లాగా జనరేట్ చేసేలా ప్లాన్ చేసాము. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేది. చాలా ఫన్‌గా ఉండేది. సో మీ అందరూ దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ధీరజ్ గారు ఆయన ఆల్రెడీ అంటే ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ ప్రొడ్యూసర్స్‌లో ఈ డిస్ట్రిబ్యూషన్‌లలో మాకు ఎక్కువగా నచ్చే పర్సన్, బాగా వినిపించే పేరు. సో తను వచ్చి మాతో పాటు కొలాబరేట్ అయ్యి ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో సినిమాని అందరూ 19థ్‌కి వచ్చి చూసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అనూషకి చేద్దాం మైక్. అనూష. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టే నాకు ఇది ఒక ప్రెస్ మీట్ కన్నా లైక్ ఎవరితో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకున్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫస్ట్ ఇది ప్రమోషన్స్ డే నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. మేమెంత ఇష్టపడి ఈ ఫిల్మ్ చేశామో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూష. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ధీరజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఆయనకి ఈ సినిమా బాగా నచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ముందుకు వచ్చారనమాట. హలో అండి. యాక్చువల్లీ ఈ సినిమా నేను రీసెంట్గా చూశాను ఒక 1 వీక్ బ్యాక్. నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, ఫ్రెండ్స్ కానీ అన్నీ. బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఒక షాక్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా. అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకి తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా ఆలోచించాను. సో నేను ఇమ్మీడియట్గా ప్రొడ్యూసర్తో మాట్లాడి అంటే మేము మల్టిపుల్గా జనాల్లోకి తీసుకెళ్ళడానికి, జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించాము, డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు ఒకటేంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఎఫోర్డబుల్ ప్రైజ్. ఇప్పుడు పెద్ద సినిమాలు, డిమాండ్ ఉన్న సినిమాలు దాని రేట్స్ దానికి ఉంటాయి. వాళ్ళవి ఒక వేరే టైప్ ఆఫ్ సినిమాలు. బట్ ఇలాంటి చిన్న సినిమాలుకి థియేటర్కి జనాలు ఎక్కువ రావాలి, చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాలే నెలకు ఒక 10 సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. పెద్ద సినిమాలు 2, 3 రిలీజ్ అవుతాయి. అవి సరిపోవట్లేదు. ఇప్పుడు జనాలకి వాళ్ళు చూసే కాంటెంట్కి, వాళ్ళ కన్జంప్షన్కి వాళ్ళకి ఎక్కువ సినిమాలు కావాలి. సో చిన్న సినిమాలకి జనాలు థియేటర్కి రావాలి, థియేటర్కి చూడాలి అంటే ఫస్ట్ టికెట్ ప్రైస్ రీజనబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు మేము 500 రూపాయలు టికెట్ పెట్టినా మేము వెళ్ళి చూస్తాము. బట్ అందరు నాలాంటి వాళ్ళు ఉండరు కదా. సో 100 రూపీస్ టికెట్ పెట్టినా చూసేవాళ్ళు ఉండాలి. ఇంకా కింద క్లాస్కి 70 రూపీస్, 50 రూపీస్ కూడా వెళ్ళాలనేది నా ఉద్దేశం. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ ఈ సినిమా కంటెంట్ మోస్ట్ రియలిస్టిక్ సినిమా. అంటే అందరూ ఫ్యామిలీస్కి, అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా. ఇదేదో యూత్ఫుల్ సినిమానో, లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమానో, ఏదో చిన్న కామెడీ సినిమానో కాదు. ఇది జెన్యూన్గా ఈ సినిమా
అయిపోయి చూసి బయటికొస్తే అందరినీ ఒక కొద్దిసేపు మనల్ని కదిలిస్తది. అంటే ఆ క్యారెక్టర్స్ మనతో పాటు ఉంటాయి. నేను తర్వాత ప్రమోషన్స్ అంటే నేను దీని ముందు ఎక్కువ ఈ సినిమా గురించి తెలీదు నాకు. సినిమా చూసిన తర్వాతే తన ప్రమోషనల్ కంటెంట్స్ అవన్నీ చూస్తున్నా. అంటే ప్రతి క్యారెక్టర్‌తో మనం కనెక్ట్ అవుతాం. అంటే మనతో పాటు ట్రావెల్ అవుతాయి ఆ క్యారెక్టర్స్. అంటే మనం కాకపోయినా ఆ క్యారెక్టర్ మన చుట్టూ రోజు తిరిగే క్యారెక్టర్స్. మన ఇంట్లో తెలిసిన వాళ్ళు అవనండి, ఫ్రెండ్స్‌లో గానీ, చుట్టాల్లో, పక్కింట్లో అన్ని చోట్ల ఉన్న క్యారెక్టర్స్ అవి. ఇలాంటి సినిమాని జెన్యూన్‌గా ఎక్కువ మందికి చూపించాలనేది నా ఉద్దేశం. సో, నేను రూ. 100కి సినిమా టికెట్ పెట్టాలి అంటే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. నేను లాస్ట్ 2, 3 డేస్ నుంచి ఫేస్ చేస్తున్నాను. అంటే కొన్ని పెద్ద మల్టీప్లెక్స్‌లు వీళ్ళందరూ వాళ్ళకున్న ఇష్యూస్ వల్ల ఆ రేట్‌కి మేము చూపియలేమని అన్నారు. బట్ స్టిల్ మేము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము. మాక్సిమం ఎక్కడైతే రూ. 100 టికెట్‌కి యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ థియేటర్‌లోనే ఈ సినిమా ఉంటది. సినిమా రూ. 100కి మించి ఎక్కడా ప్లే చేయట్లేదు. అంటే మనం రూ. 100కి కంపల్సరీ ఈ సినిమా చూపిచ్చాలి అని చాలా స్ట్రాంగ్‌గా కూర్చున్నాం. సో, అది డెఫినెట్‌లీ సక్సెస్ అవుతాము. ఇప్పటివరకు మాక్సిమం ఉన్న థియేటర్స్ గానీ, యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ పీవీఆర్, ఐనాక్స్ వాళ్ళు నైజాంలో కూడా యాక్సెప్ట్ చేసి అది పెట్టారు. సో, ఆన్‌లైన్‌లో గూడా ఓపెన్ చేశారు. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని చోట్ల కొంతమంది ఒప్పుకోలేదు. బట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. బట్ ఇదనే కాదు ఫర్దర్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఓటీటీకే పరిమితం అనే ఇది రాకూడదు. అందరినీ థియేటర్ వైపు తీసుకురావాలి. సినిమా అనేది పెద్ద సినిమాలొచ్చినప్పుడే థియేటర్‌కెళ్ళడం కాదు. చిన్న సినిమాలొచ్చినప్పుడు కూడా అవి బాగున్నప్పుడు థియేటర్‌కి వెళ్ళాలి అందరూ అనేది నా ఉద్దేశం. సో, ఈ నాతో పాటు సపోర్ట్ చేసి ఈ తన సినిమాని అఫోర్డబుల్ ప్రైజెస్‌కి చూపించడానికి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్‌కి రాకేష్ కూడా నేను థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాలో నాకు ప్రతి ఆర్టిస్టు చాలా బాగా నచ్చారు. అంటే వాళ్ళెవరితో నాకు ముందు పరిచయం లేదు. అందుకే నేను వాళ్ళతో పెద్దగా ఏం ఇంటరాక్షన్ లేదు కాబట్టి చెప్పలేకపోయాను గానీ, ప్రతి ఆర్టిస్టు పెర్ఫార్మెన్స్ చించేశారు. అంటే ఎంత రియలిస్టిక్‌గా చేశారంటే అసలు ఇంక చెప్పక్కర్లేదు. అంటే నేను ఇంత టాలెంట్ ఉంది ఇక్కడ మన దగ్గర అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. టెక్నీషియన్స్ కూడా ఆ సినిమాకి అందరూ పర్ఫెక్ట్ మీటర్‌లో సినిమాకి కావాల్సిన మీటర్, సినిమా కంటెంట్ అర్థం చేసుకొని సినిమాకి ఏది చేస్తే బెటరో అన్ని క్రాఫ్ట్స్ డీఓపీ గానీ, మ్యూజిక్ కానీ, ఎడిటర్ గానీ అందరూ వాళ్ళ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. డెఫినెట్‌లీ ఇలాంటి నాకైతే ఈ సినిమా జనాల దగ్గరికి తీసుకువెళ్ళి అందుకే మేము ఈ పెయిడ్ ప్రీమియర్స్ నేను ముందే చెప్పాను. ఈ సినిమాని తీసుకెళ్ళాలంటే మీరు ఏవో యాడ్‌లేసి, అవేసి, ఇవేసి అంటే పెయిడ్ యాడ్స్ ఏసి, టీవీ యాడ్స్, హోర్డింగ్స్ ఇవి మన సినిమా టైప్ కాదు. అవి అక్కర్లేదు. ఈ సినిమానే చూపిద్దాం. మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఏంటంటే మన సినిమానే. మన సినిమానే రిలీజ్ ముందు ఎంతమందికి చూపిస్తే అంతమంది సినిమా బావుంది అని వర్డ్ ఆఫ్ మౌత్‌తోనే పికప్ అవుద్ది. ఇంతకుముందులాగా సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ వీక్, థర్డ్ వీక్ సినిమా ఎళ్ళే స్కోప్ లేదిప్పుడు. ఇప్పుడు ఏదన్నా సరే ఆ ఫస్ట్ వీకే జనాలు రావాలి. సో, అందుకే ముందు నుంచే ప్రీమియర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మండే రోజు వైజాగ్‌లో ఏశారు. నిన్న నైట్ విజయవాడలో ఏశారు. నిన్న నైట్ విజయవాడలో ఆల్మోస్ట్ 400 సీటింగ్ కెపాసిటీ థియేటర్ వేశారు. అంటే జనాలు ఇంట్రెస్ట్‌తో వచ్చి ఈ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. అంటే 400 మెంబర్స్ ఒక చిన్న సినిమాకి, ఒక కొత్త వాళ్ళు నటించిన సినిమాకి ఒక 3, 4 డేస్ ముందే వచ్చి చూడడం అనేది పెద్ద విషయమే. సో, అది కూడా ప్రమోషను ఎంతమందికి రీచ్ అయిందో మాకు తెలియని ఈ సిట్యుయేషన్‌లో 400 మెంబర్స్ నిన్న విజయవాడలో చూడడం చాలా పెద్ద విషయం. అండ్ ఇవాళ కూడా హైదరాబాద్‌లో ఫోరమ్‌లో సాయంత్రం 7:30కి షో అరేంజ్ చేశారు పెయిడ్ ప్రీమియర్. ఈ పెయిడ్ ప్రీమియర్ కాన్సెప్ట్ ఏంటంటే సినిమా ఎక్కువ మందికి చూపిద్దాం అనే దాంతో పాటు సినిమా అఫోర్డబుల్‌గా అంటే ప్రతి క్లాస్ వాళ్ళకి సినిమా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పెయిడ్ ప్రీమియర్స్ రూ. 50కే చేద్దామని ఒక ఐడియాతో వచ్చాము. అది బుక్ మై షోలో ప్రాక్టికల్‌గా రూ. 50 అని పెట్టడం కుదరట్లేదు. అంటే వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల గానీ, అదర్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయారు. బట్ ప్రొడ్యూసరు ఇంకా దానికన్నా బ్యూటిఫుల్ ఐడియా వాట్సాప్ నంబర్ ఇచ్చి వాట్సాప్‌లో ఎవరైతే వాళ్ళకి పింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ రూ. 50కి తన టికెట్స్ తీసి ఇస్తున్నారు. సో, అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలి. సో, అంటే మేము రెగ్యులర్‌గా డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాలు చేస్తుంటాం గానీ, మాకు తెలుసు ఏవి చేస్తే వర్కౌట్ అవుతాయి. కొన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేయాలని ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి డౌట్‌ఫుల్‌గా ఉంటారు.
బట్ ఈ ప్రొడ్యూసర్ అలా కాదు. ఈ ప్రొడ్యూసర్ తను ఇంతకుముందు కూడా సినిమా ఎవరికి చెప్పొద్దని చాలా మంచి సినిమా తీశారు. అప్పుడు కూడా నేను అప్పుడు చూసి మాట్లాడాము. అండ్ తన యాక్టర్ కూడా. సో తను ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి తను అర్థం చేసుకొని, లేదు ఇది సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఎక్కువ మందికి చూపించాలి, ఎక్కువ మంది నుంచి అప్రిషియేషన్ రావాలి అని తన ఈ 50 రూపీస్ దానికి తను బుక్ మై షో కానీ వీళ్ళందరితో సంబంధం లేకుండా తను వాట్సాప్ నెంబర్ ఇచ్చి పెట్టారు. అది ఎంత సక్సెస్ అయ్యిందంటే, మేము ఒక షో ఏదో ట్రై చేద్దామని ఫోరం మాల్లో 7:30కి ప్లాన్ చేస్తే ఇవాళ మనం 3 షోస్ వేస్తున్నాం అదే ఫోరంలో. అంటే మనకు అదే టైంలో అంతమంది ఎంక్వైరీస్ వచ్చాయి. సో మాకు ఎన్ని ఎంక్వైరీస్ వస్తే అంతమందికి సినిమా చూపించాలి అని మా ఇంట్రెస్ట్. మేము ఏదో లిమిట్ అయిపోవాలనుకోవట్లేదు. అంటే సిట్టింగ్ కెపాసిటీ ఒక స్క్రీన్లో 400 ఉంటే ఆ 400 మెంబర్స్ చూపించేసి మేము 400 అనుకున్నామండి, 400 టికెట్స్ అయిపోయాయి అని చెప్పాలనుకోవట్లేదు. సో అందుకే ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేస్తున్నాం సేమ్ టైం సేమ్ ప్లేస్లో. సో ఈరోజు 3 షోస్ రన్ చేస్తున్నాం. రేపు కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. సో ఈ రెస్పాన్స్ని బట్టి మేము రేపు ఒక 10 షోస్ వేద్దామని అనుకుంటున్నాము. డిఫరెంట్ లొకేషన్స్. కూకట్పల్లిలో ఉంటుంది, అమీర్పేటలో ఉంటుంది, కోంపల్లిలో ఉండొచ్చు, దిల్షునగర్లో ఉండొచ్చు. అవన్నీ ఫిగర్ అవుట్ చేస్తాం. బట్ రేపైతే పక్కాగా ఒక 10 షోస్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాము. సో మ్యాక్సిమం అందరు ఆడియన్స్ దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్ళి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని చాలా స్ట్రాంగ్గా మేము కోరుకుంటున్నాం, మేము కష్టపడుతున్నాం. సో మీ సైడ్ నుంచి కూడా, మీడియా తరఫు నుంచి ఎప్పుడూ ఇలా కొత్త కాన్సెప్ట్స్తో లేదంటే కొత్త ఐడియాస్తో ప్రమోషన్ చేసిన కంటెంట్ బాగున్నా 100% మేము అడగక్కర్లేదు, మా కోసం నిలబడి సినిమా పుష్ చేస్తారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు అలానే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సంబంధించి నేను చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యాను సినిమా కంటెంట్తో. అందుకే నేను చాలా 100% ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అన్ని ఏరియాస్లో కూడా నేను మ్యాక్సిమం బెస్ట్ స్క్రీన్స్, అందరితో మాట్లాడి బెస్ట్ స్క్రీన్స్తో మాట్లాడి ఈ 100 రూపీస్ టికెట్కి తీసుకోవాలని ట్రై చేస్తున్నాను. 100% దీంతో సక్సెస్ అవుతాం. అండ్ ఇది ట్రెండ్ సెట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ పొద్దున ఆంధ్రాలో మల్టీప్లెక్సెస్కి పాత జియో ప్రకారం 150+ ట్యాక్సెసే ఉంది. అది జియోలో చిన్న చేంజ్ కావాలి. దానికోసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము. సో నిజంగా ఈ సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి మేము అనుకునే అఫోర్డబుల్ ప్రైజెస్లో సినిమా అందరూ ఆదరిస్తే ఇది ట్రెండ్ సెటర్ అవుద్ది. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి చిన్న సినిమా అఫోర్డబుల్ ప్రైజెస్, చిన్న రేట్స్కి, తక్కువ రేట్స్కే చూపించవచ్చు. సో ఇది నేను ట్రెండ్ సెంటర్ అవుద్దని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ధీరజ్, ఇది మీరేనా మాట్లాడింది ఇంతసేపు? ఫస్ట్ టైం అనుకుంటా నేను నా కెరియర్లోనే ధీరజ్ గారికి మైక్ ఇస్తే ఇమీడియట్గా బ్యాక్ వస్తుంది. బట్ ఎంత కనెక్ట్ అయితే ఈ సినిమాకి, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ సినిమా మీద అంత స్పీచ్ వస్తుందని ఇప్పుడే అర్థమైంది. సో మీరు బాగా కనెక్ట్ అయ్యారు, అది వినిపించింది నాకు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వినోద్ విల్ స్పీక్. రండి వినోద్, మధ్యలోకి రండి వినోద్. హాయ్ అండి అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నాది దిస్ ఫీల్స్ లైక్ పేకమేడ్లు ప్రమోషన్స్ సక్సెస్ మీట్. సో ఏమైనా స్కీమ్లు ఉన్నాయి ఇక్కడ కూడా? స్కాన్లో ఉన్నాయి ఇంకా అది కూడా ఇంకా 2 రోజు ఉన్నాయి కదా. సో ఇంకా ఉన్నాయి. ఓ సో వెరీ హ్యాపీ బికాస్ ప్రమోషన్స్ నార్మల్గా చేయొచ్చు, బట్ the team also wanted to do something creatively to reach the audience. And మన వైజాగ్లో ఒక టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి, మీరు పేకమేడ్లు హీరో కదా అన్నారు. సో ఇట్ వాస్ రియల్లీ ఎమోషనల్ ఫర్ మీ, బికాస్ ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. సో దట్స్ హౌ దిస్ ప్రమోషన్ హెస్ రీచ్డ్. సో వెరీ హ్యాపీ. అండ్ నౌ after this the film has to talk, and we are very confident in that. ఇప్పుడు paid premiers జరిగింది, అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో like slowly it's becoming emotional and positive for me. సో ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. సేమ్ ఇంకా ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో వీ నీడ్ ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. I hope you all will love the film, and thank you so much. థ్యాంక్ యూ వినోద్. ఇది చాలా జెన్యూన్గా, చాలా రియల్గా
అనిపించింది కదా, నిన్నటి వీడియో కూడా అలానే అనిపించింది, మొన్న ప్రమోషన్ వీడియో కూడా అనిపించింది. మొన్నది కూడా అదే, ఏది ఏది రియల్ ఏది కాదు తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది. నేను డిస్క్లైమర్ పెడతాను ఈ But వీడియోలో. ఇది హానెస్ట్. ఓకే, ప్లీజ్ పుట్ ద డిస్క్లైమర్. కానీ ఒకటైతే రియల్ ఏంటి అంటే మీరు యాక్టింగ్ని కూడా అంత రియలిస్టిక్గా చేస్తారు. సో విష్ యూ గుడ్ లక్. అండ్ నా అఫ్ కోర్స్ ఇందాక నుంచి ఎవరు మాట్లాడినా ప్రొడ్యూసర్ 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 అంటున్నారు. మరి ఈ కథని అంత బలంగా నమ్మి మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ రాకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీడియా వాళ్ళ, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అందరికీ, జర్నలిస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా పెడతానండి ఎందుకంటే తర్వాత Q&A ఉంది కాబట్టి. ఇది ఇంకా మాకు ఇంకా 2 daysలో మేము విల్ బీ గోయింగ్ టువర్డ్స్ రిలీజ్. అండ్ ఫైనల్గా మాకు ఏంటంటే వెళ్ళే ముందు ఒక్కసారి మిమ్మల్ని కలిసేద్దాం. ఈ జర్నీలో అంతా ఆల్మోస్ట్ 3 weeks నుంచి ఒక రోలర్ కోస్టర్ రైడే. అండ్ యూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మన క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాం. సో అంత ఫార్వర్డ్ వచ్చి అందరు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి ఎందుకో తెలియదు, మా ఎఫర్ట్ మేము పెడుతున్నాం కానీ అనుకున్న దానికన్నా ఎక్కువే మాకు వస్తుంది. అండ్ జెన్యూన్గా ఇదంతా మీ అందరు సపోర్ట్ ఉండటం వల్లే. అండ్ ఒక 2 weeks బ్యాక్ ఇది ఒకటి మెన్షన్ చేయాలండి. ఈ 2 weeks బ్యాక్ నాకు ఓకే అంతా బాగా అవుతుంది, మనం అనుకున్న దానికన్నా ఇంకా బెటరే అవుతున్నాయి. సో ఒకటి మాత్రం బ్యాక్ ఆఫ్ ది మైండ్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఇప్పుడు అంతా బాగుంది కానీ ఇది ఎవరికి షేర్ కూడా చేయలేదు. మా క్లోజర్ సర్కిల్కి నేను షేర్ చేయడం జరిగింది. అంతా బాగుంది కానీ సినిమాని ఎవరు జనాలు తీసుకెళ్తారు? జనాలు తీసుకెళ్లే వాళ్ళు ఒకరు కావాలి మనకి. మనం ఓన్లీ సినిమా వరకు చేయగలుగుతాం, ప్రమోషన్స్ వరకు చేయగలుగుతాం. మనం కంపల్సరీ జనాలకి ఎవరో ఒక పర్సన్ రావాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. అసలు ఎవరనే ఒక డైలమాలో ఉన్నాం అనమాట. ఏం చేయాలనేసరికి సరే మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, ఎవరైతే రైట్ ఉంటారో వాళ్ళే వస్తారని. అప్పుడు సడన్గా ఒక మార్నింగ్ ధీరజ్ మెసేజ్ వచ్చిందనమాట, ఇలా ఒకసారి సినిమా చూస్తాను రాకేష్ అని. అండ్ నాకు ధీరజ్ ముందు నుంచి ఒక చిన్న ట్రావెల్ ఉంది. తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటి నుంచి, తర్వాత ఒక ప్రొడ్యూసర్ అయ్యి, తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ అయ్యి, ఒక రకంగా ఇప్పుడు మా బ్యాచ్కి అంతా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనమాట. ఇంత క్విక్గా ఇంత ఒక సక్సెస్ చూసి అండ్ ఇంకా ఒక ఫైర్ ఉన్న ఒక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ నాకు లోపల అనిపించింది నిజంగానే ధీరజ్కి నచ్చితే బాగుంటుంది సినిమా అని. ఎప్పుడైతే ధీరజ్ చూసాడో సేమ్ ఎక్స్ప్రెషన్ అది తెలిసిపోయిందండి. అక్కడ జెన్యూన్గా ఒక ఎక్స్ప్రెషన్, ఒక హానెస్ట్గా ఉంటే అది తెలిసిపోద్ది. సో అప్పుడు నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక స్ట్రాంగెస్ట్ డిస్ట్రిబ్యూటర్గా ఒక 2 weeks నుంచి మాతో పాటు ఉండి, మాతో పాటు మమ్మల్ని ఫాలో అవుతూ ఇది చేద్దామా, అది చేద్దామా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు. ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఆ ఇంపాక్ట్ ఉండేట్టే మనకి ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ధీరజ్ ఈ కాన్సెప్ట్తో వచ్చాడు. పెయిడ్ ప్రీమియర్స్ రన్ చేద్దాం, ఎందుకంటే సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు తనకి ఉంది, మనకి, మన టీం అందరికీ ఉంది. సినిమా చూపెడతాం, సినిమా మీడియా వాళ్ళకి చూపెడతాం, జనాలకు చూపెడదాం. వాళ్ళ సపోర్ట్ మనకి ఎలాగైనా ఉంది కాబట్టి జనాల్లోకి తీసుకెళ్ళిపోతాం. అలాగే మేము ఫస్ట్ వైజాగ్లో వేసాం, విజయవాడలో వేసాం, ఇవాళ రేపు హైదరాబాద్లో వేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ధీరజ్, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎందుకంటే వైజాగ్, విజయవాడలో మేము జస్ట్ సరే ట్రై చేద్దాం, చాలా భయం అనిపించిందండి అటు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మన మీడియా వాళ్ళు అంతా తెలుసు కాబట్టి సరదాగా ఉంటాం, వాళ్ళెలా రెస్పాండ్, వాళ్ళెలా తీసుకుంటారనేది. అసలు ఎంత షాకింగ్గా ఉందంటే మాకు మీడియా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ సినిమా గురించి. అక్కడ జనాలు మేము ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ అన్నీ పట్టుకొచ్చాం అనమాట. అన్నీ మీన్స్ ఆఫ్ ట్రావెల్స్ అయింది. ప్రతి ఒక్కరు రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్లో అందరు గుర్తుపడుతున్నారు, అరే పేకమెంటల్ టీం కదా, స్కాన్ కోడ్ అని వినోద్ని. అండ్ దీనికన్నా మోస్ట్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ వైజాగ్లో, విజయవాడలో షోలు అయినాయో అసలు మేము జస్ట్ ఊరికినే చాలా సటిల్గా ప్రమోట్ చేసామండి. హౌస్ఫుల్స్ అయిపోయి బయట జనాలందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలనేసరికి ఇంకా రిక్వెస్ట్ చేసి లోపల వాళ్ళ మెట్ల మీద కూర్చుని చూడటం జరిగింది. సో వెరీ
very happy with last 2 days, and one of the credit goes to Dheeraj for initiating this thing to us. And ఇంకొకటి ధీరజ్ సైడ్ నుంచి వచ్చింది ఏంటంటే మనం తక్కువ రేటుకి చూపెడతామని. సో ఫస్ట్ నాకు కొంచెం తక్కువ రేట్కి అయితే మనం ఏమన్నా తక్కువ అయిపోతామని ఒక ఆలోచన వచ్చింది. బట్ తన ఇంటెన్షన్ అండ్ మాకేం నచ్చిందంటే మనం ఒక మిడిల్ క్లాస్ సినిమా తీసాం. ఓకే, అందరు జనాలు చూడాలి, కానీ మన జనాలందరూ మిడిల్ క్లాస్, వాళ్ళ ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఓకే, ఐమ్ అప్ ఫర్ యూ, 100 రూపీస్కి పెడదాం. సో తను ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పటి నుంచి ఫోన్ల మీదే ఉన్నాడనమాట. ఏంటంటే ప్రతి ఒక్క థియేటర్ ఓన్లీ, ప్రతి ఒక్క చైన్ ఆఫ్ థియేటర్స్కి వాళ్ళని కన్విన్స్ చేస్తూ మాకు ఆల్మోస్ట్ ఇక్కడైతే అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో ఒకటి తను ట్రై చేస్తున్నాడు. బట్ ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే తప్పకుండా అవుద్దని నేను నమ్ముతాను. ఈ 100 రూపీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకొస్తామండి మీ దగ్గరికి, సో దట్ మనం అందరం వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా ఉంటే మనం Q&Aలో మాట్లాడచ్చు. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు ఇది ట్రెండ్ సెట్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.